హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వాగేశ్వరి అమ్మవారి టెంపుల్ చూపించాలనుకుంటున్నాను. నేపాల్గంజ్లో ఉంది అది. ఇది ఎంట్రన్స్ అండి. ఇది కోనేరు, చాలా పెద్ద కోనేరు. కాకపోతే వాటర్ లేదు దీంట్లో, చాలా తక్కువ వాటర్ ఉంది. కొద్దిగా అది కూడా సరిగ్గా బాగాలేదు. మన టెంపుల్కి వెళ్ళే దారి అండి ఇది. మనకు కనిపిస్తుంది కదా, అది టెంపుల్. వాగేశ్వరి అంటే మనకి పార్వతి అమ్మవారిని ముక్కలు చేసినప్పుడు సాంబశివుడు నాలుక తెగిపడిన ప్రదేశం అంటండి ఇది. అందుకే ఇక్కడ వాగేశ్వరి అని చెప్పి వాగ్దేవి వాగేశ్వరి అంటారు. ఇక్కడ నాలుక చూసామండి లోపల, అంటే లోపలికి ఎంటర్ కాదు కాబట్టి అది తీయలేదు. ఈ గంట అండి, ఇది ఒకళ్ళకైతే చాలా కష్టము, ఇద్దరైతే కొట్టొచ్చు గంటని. ఆ టెంపుల్ అండి లోపల చిన్న హోల్లా ఉంది. ఆ హోల్ లోపల నాలుక అనేది ఉందండి. అది చూసాం మేము, చాలా బాగుంది. ఇదండి ఈ టెంపుల్ హిస్టరీ. ఇది నేపాల్గంజ్లో ఉంది. ఒక 4-5 కిలోమీటర్స్ దూరంలో ఉందండి మేము దిగిన హోటల్కి. చాలా బాగుందండి ఇది. దానికి మన టెంపుల్కి ముందే ఒక చిన్న శివాలయం ఉందండి. ఇది శివుని లింగం ఉంది అక్కడ, చూసారు కదా, ఇది శివలింగము. ఇదండి వాగేశ్వరి అమ్మవారి టెంపుల్. దక్షయజ్ఞం చేసినప్పుడు శివుడు పార్వతీదేవి భస్మం అయితే ముక్కలు చేసినప్పుడు నాలుక పడిన ప్రదేశం అంటండి ఇది. కోనేరులో నీళ్ళు లేవండి, ఉంటే చాలా బాగుండేది. కోనేరు మధ్యలో ఒక కన్స్ట్రక్షన్ ఉంది. ఆ కన్స్ట్రక్షన్ చాలా బాగుంది మధ్యలో, అంటే నీళ్ళు చుట్టూ ఉండి మధ్యలో అది ఉంటే బాగుండేది. అక్కడ శివుని ఒక పటం మాత్రం పెట్టారు. అదంతా క్లోజ్ చేసిందండి, మేము పోవడానికి వీలు లేకుండా. ఇదండి వాటర్ మధ్యలో కట్టిన కన్స్ట్రక్షను.